హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి నేను తీసుకున్న కుక్వేర్ కలెక్షన్ అంతా మీతో షేర్ చేస్తానండి. అంటే నేను తీసుకున్న కలెక్షన్లో డిఫరెంట్ కుక్వేర్ ఉన్నాయన్నమాట. అన్నీ వచ్చేసి కంప్లీట్గా ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అండి. సో నేను తీసుకున్న కలెక్షన్లో ఏంటంటే బిర్యానీ పాట్స్ ఉన్నాయి, సాస్ ప్యాన్స్ ఉన్నాయి, సోటే ప్యాన్ ఉంది, తర్వాత కాంబో కుక్వేర్ సెట్ ఉంది, అలాగే పెద్ద సైజ్ కడాయి ఉంది. ఇలా చాలా కలెక్షన్ ఉందన్నమాట. సో ఇవన్నీ ఒకేసారి మీకు చూపించి వీటి రివ్యూ కూడా ఇక్కడ మీతో చెప్దాము, షేర్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి ఏదైనా కుక్వేర్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి ఎలాంటి కుక్వేర్ పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా, అది క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అవ్వనివ్వండి, లేదంటే ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అవ్వనివ్వండి, లేదంటే వుడెన్ యుటెన్సిల్స్ అవ్వనివ్వండి, లేదంటే బాటిల్స్ అని, తర్వాత సర్వింగ్ డిషెస్ అని, ఇప్పుడు చాలా కలెక్షన్ వచ్చిందండి ఇండస్ వ్యాలీ బ్రాండ్లో. సో ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఉంటాయండి. సో మీరు ఈ కంప్లీట్ కలెక్షన్లో ఏది పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా ఎంటైర్ వెబ్సైట్లో నా కూపన్ కోడ్ NIVE12 NIVE12 అనే కూపన్ కోడ్ని యూజ్ చేస్తే కనుక చెక్అవుట్ టైంలో మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా నాకున్న కలెక్షన్ అంతా 1 by 1 చూపించేస్తానండి. అంటే దీని కెపాసిటీస్ ఏంటి, సైజెస్ ఏమేమి ఉన్నాయి, అదంతా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి నేను స్టార్టింగ్లో తీసుకున్న ఒక కాంబో సెట్ ఉందండి, అది చూపిస్తాను. సో ఇది వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కాంబో సెట్ అండి. ఇందులో ఏంటంటే మనకి కడాయి వస్తుంది, ఫ్రై పాన్ వస్తుంది, అలాగే సాస్ ప్యాన్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి సాస్ ప్యాన్ అండి. దీన్ని మిల్క్ ప్యాన్ అనొచ్చు, సాస్ ప్యాన్ అనొచ్చు. ఇదేంటంటే మనకి 1.2 లీటర్ కెపాసిటీ అనమాట. మనం దీనిలో మిల్క్ కాగబెట్టుకోవడానికి బాగుంటుంది, లేదంటే ఏదైనా సూప్స్ చేసుకోవడానికి బాగుంటుంది, లేదు అంటే ఏదైనా నూడిల్స్ కూడా, సూపీ నూడిల్స్ కూడా చేయడానికి బాగుంటుంది అనమాట. మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. టీ కాఫీస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే 1.2 లీటర్స్ కెపాసిటీ అండి. అంటే మనం ఇందులో ఒక 1/2 లీటర్ వరకు అయితే మిల్క్ని కాగబెట్టుకోవడానికి ఉంటుంది, బాయిల్ చేసుకోవడానికి. సో 3 to 4 మెంబర్స్కి అయితే ఇందులో టీ కానీ కాఫీ కానీ పెట్టొచ్చండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే ట్రైప్లే కదండి. ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అంటే ఏం లేదండి, ఇందులో 3 లేయర్స్ ఉంటాయన్నమాట. ఇలా అవుట్ సైడ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, ఇన్సైడ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది అనమాట. ఈ 2 లేయర్స్ మధ్యలో మనకి అల్యూమినియం అనేది శాండ్విచ్ అయి ఉంటుందండి. సో అందుకోసమనే దీన్ని ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అని అంటారు. అండ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి, కొంచెం బరువే ఉంటుంది, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇదేంటంటే ఈవెన్ హీటింగ్ ఉంటుంది, తొందరగా మనకి కుకింగ్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. సో ఇది వచ్చేసి కాంబో సెట్ లో ఫస్ట్ వన్ మిల్క్ ప్యాన్ ఆర్ సాస్ ప్యాన్. అండ్ ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి మనకి కడాయి కూడా ఉందండి. సో ఇది వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అనమాట. ఇది కెపాసిటీ వచ్చేసి 2.2 లీటర్స్ కెపాసిటీ అండి, చిన్న సైజ్ కడాయి అనమాట. సో మనం ఈజీగా ఇందులో ఒక 1/2 kg కర్రీ ఏదైనా సరే చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. నాన్ వెజ్ అవ్వనివ్వండి, వెజ్ అవ్వనివ్వండి, కుక్ చేయడానికి చాలా బాగుంటుంది. సో వీటికి ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ వస్తాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కడాయిస్లో మనకి హ్యాండిల్స్ అనేవి హీట్ ఎక్కుతాయండి. ఇందాక చూపించిన సాస్ ప్యాన్లో ఏంటంటే లాంగ్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, అందులో ఏంటంటే మనకి హ్యాండిల్స్ హీట్ ఎక్కవు. ఇవన్నీ ఏంటంటే ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ ఉంటుంది, అలాగే గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేసుకోవచ్చు, ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేసుకోవచ్చు. ఈ బాటమ్ ఉండడం వల్ల ఏంటంటే ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అన్ని కూడా మనకి డిష్ వాషర్ సేఫ్ అండి. సో ఇది వచ్చేసి కాంబో సెట్లో కడాయి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రై పాన్ కూడా ఉంది. ఇది వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రై పాన్ అండి. దీని కెపాసిటీ వచ్చేసి 1.4 లీటర్స్ కెపాసిటీ అనమాట. సో మీరు బాటమ్ చూసినట్లయితే మనకి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బేస్ ఉంటుందన్నమాట. సో మనం ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీని హ్యాండిల్ వచ్చేసి లాంగ్ హ్యాండిల్ ఉంటుందండి. సో ఫ్రై ప్యాన్స్కి కానివ్వండి, సాస్ ప్యాన్స్ కానివ్వండి, లాంగ్ హ్యాండిల్స్ ఉంటాయి కాబట్టి మనం ఎంతసేపు కుక్ చేసినా కూడా హ్యాండిల్స్ అనేవి ఇక్కడ వరకు మనకి హీట్ ఎక్కవన్నమాట. సో మనం డైరెక్ట్ హ్యాండిల్ బేర్ హ్యాండ్స్తో మనము దీన్ని హ్యాండిల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఫ్రై పాన్ వచ్చేసి కంప్లీట్గా ఇలా ఉంటుందండి. అండ్ మీరు ఫ్రై ప్యాన్స్ సపరేట్గా పర్చేస్ చేయాలి అంటే ఇందులో డిఫరెంట్ సైజెస్, మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెబ్సైట్లో, మీరు కావాలంటే చెక్ చేయొచ్చండి. ఇదేంటంటే కాంబో సెట్ అనమాట. అంటే సాస్ ప్యాన్, ఫ్రై పాన్ అండ్ కడాయి 3 కలిపి వచ్చాయన్నమాట. అండ్ కంప్లీట్గా ఫ్రై పాన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ కాంబో సెట్ అండి. ఇది నేను ఫస్ట్ టైం ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి పర్చేస్ చేసిన కాంబో సెట్ అనమాట. ఇది నాకు అప్పుడు ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 3,199 పడిందండి. బట్ వర్త్ ఇట్ అనమాట. మనం హ్యాపీగా ఒక చిన్న ఫ్యామిలీ అనుకోండి, 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, కడాయి, ఫ్రై పాన్, సాస్ పాన్ 3 కలిపి మనకి రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇవే కాబట్టి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట.
నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బిర్యానీ పాట్ అండి. ఇది కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ ఇది కెపాసిటీ అనేది మనకి ఎక్కువే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 2.9 లీటర్స్ అండ్ దీని సైజ్ వచ్చేసి 21.6 సెంటీమీటర్స్ అండి. ఆల్మోస్ట్ మనం ఒక 4 మెంబర్స్కి సరిపడా బిర్యానీ అయితే ఇందులో కుక్ చేయొచ్చు అనమాట. ఈ బిర్యానీ పాట్లో ఏంటంటే హ్యాండిల్స్కి మనకి సిలికాన్ లేయర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ బిర్యానీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో కంప్లీట్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. అంటే సాస్ పాట్ మోడల్ అనమాట ఇది వచ్చేసి. అండ్ హ్యాండిల్స్ మనకి స్టెయిన్లెస్ స్టీలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇలా మనకి సిలికాన్ లేయర్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం వరకు అయితే మనకి హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది. కంప్లీట్ హీట్ ప్రొటెక్షన్ అని చెప్పను కానీ కొంచెం వరకు అయితే మనకి హీట్ అనేది అంత ఎక్కువగా అయితే తగలదనమాట. అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బేస్ ఉంటుందన్నమాట. అండ్ బిర్యానీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇది మనకి ఆల్మోస్ట్ 4 మెంబర్స్కి అయితే బిర్యానీ చేసుకోవచ్చు అనమాట. అంటే 1/2 kg చికెన్ విత్ 1/2 kg రైస్ చేస్తాం కదా, సో అలా అయితే చేసుకోవడానికి బాగుంటుంది. కర్రీస్ కుక్ చేయాలనుకోండి, ఇందులో మనం చికెన్ కర్రీ కానివ్వండి, మటన్ కర్రీ కానివ్వండి కుక్ చేసుకోవడానికి ఉంటుంది. అవి మనకి ఆల్మోస్ట్ 750 గ్రామ్స్ నుండి 1 kg వరకు కూడా ఈజీగా ఇందులో కుక్ చేసుకోవచ్చు. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఉంటుందండి. సో కంప్లీట్గా బిర్యానీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇందులో నేను స్టార్టింగ్లో అన్బాక్సింగ్ చేసినప్పుడు మటన్ పులావ్ చేశానండి. చాలా బాగా వచ్చిందనమాట. ఇది ట్రైప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అవడం వల్ల బాటమ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో అంత తొందరగా అడగంటదనమాట. సో ఇది వచ్చేసి బిర్యానీ పాట్ అండి. 21.6 సెంటీమీటర్స్ మెజర్మెంట్ అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 2.9 లీటర్స్ కెపాసిటీ అనమాట. ఈ బిర్యానీ పాట్ ప్రైస్ వచ్చేసి నాకు 2599 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా ఒక బిర్యానీ పాట్ అండి. ఇందులో ఏంటంటే మనకి 2 సైజెస్ ఉన్నాయి. నేను తీసుకున్నది వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండ్ 2 లీటర్స్ కెపాసిటీ అనమాట. ఇది 24 సెంటీమీటర్స్ అయినా 2 లీటర్స్ ఎందుకు ఉంది కెపాసిటీ అంటే దీనికి విడ్త్ ఎక్కువగా ఉంది కానీ మనకి డెప్త్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. కొంచెం వెడల్పాటి గిన్నెలు ఇష్టపడే వాళ్ళకైతే ఇలాంటి బిర్యానీ పాట్ బాగా నచ్చుతుంది. నేను ఇందాక చూపించిన బిర్యానీ పాట్ ఏంటంటే దానికి డెప్త్ ఎక్కువగా ఉంది. సో మనకి 2 లీటర్స్ కెపాసిటీ బిర్యానీ పాట్ కావాలి అన్నప్పుడు ఇలాంటి బిర్యానీ పాట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి ఈజీగా 1/2 kg వరకు బిర్యానీస్ కుక్ చేయొచ్చండి. వెజిటబుల్ బిర్యానీ అయినా, చికెన్ బిర్యానీ అయినా, లేదంటే మటన్ బిర్యానీ అయినా ఏదైనా సరే కుక్ చేయడానికి ఉంటుంది. బిర్యానీస్కి బాగుంటుంది, పులావ్స్కి బాగుంటుంది. లేదు అంటే ఏదైనా కర్రీస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, లేదు ఆలూ కుర్మా, పనీర్ కర్రీ అట్లాంటి ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. దీనికి ఏంటంటే మనకి గ్లాస్ లిడ్ ఇచ్చారండి. అండ్ బిర్యానీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది ఒక హండీ మోడల్ అండి. బాగుంటుందన్నమాట. బిర్యానీస్కి స్పెషల్గా హండీ మోడల్లో కుక్ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. సాస్ పాట్ మోడల్ కంటే కూడా నాకు ఇలా బిర్యానీ హండీ మోడల్లో చేస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో కంప్లీట్గా మనకి హండీ వచ్చేసి ఇలా ఉంటుందండి. దీని హ్యాండిల్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ ఉంటాయన్నమాట. అండ్ దీని లిడ్ వచ్చేసి మనకి ఇలా గ్లాస్ లిడ్ ఉంటుందండి. సో పైన మనకి ఇది ఇండస్ వ్యాలీ అనే లోగోతో ఒక నాబ్ లాగా ఉంటుంది హ్యాండిల్. అండ్ మనకి ఏంటంటే సీ త్రూ అనమాట. ఇక్కడ ఒక వెంట్ లాగా ఉంటుందండి మనకి స్టీమ్ అంతా బయటికి వెళ్ళిపోవడానికి. అండ్ మనం బయట నుంచి కూడా చూసుకోవచ్చు అనమాట. ప్రతిసారి మూత తీసి చూడకుండా డైరెక్ట్గా మనం బయట నుంచి చూస్తున్నప్పుడు కూడా ఎలా కుకింగ్ అవుతుంది, ఏమైనా అడుగంటుతుందా అనేది క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ బిర్యానీ పాట్ అండి. నాకు చాలా చాలా నచ్చింది అనమాట. ఇది ఇంట్లో ఒక 3 మెంబర్స్ ఉంటే మటుకి వాళ్ళకి చాలా బెస్ట్ సూటబుల్ బిర్యానీ పాట్ అనమాట. ఈ బిర్యానీ పాట్ ప్రైస్ వచ్చేసి నాకు 2499 రూపీస్ పడిందండి. సో బిర్యానీ పాట్స్లో ఇదొక కలెక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ బిర్యానీ పాట్ అండి. ఇదేంటంటే కొంచెం రీసెంట్గా వచ్చిన మోడల్ అనమాట. దీన్ని ఏంటంటే షార్ట్ బిర్యానీ పాట్ అంటారు. అంటే విడ్త్ ఎక్కువగా ఉంటుంది బట్ దాని డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది, లెంత్ హైట్ అనేది. సో ఒకసారి ఓపెన్ చేద్దాము. వాళ్ళంతా వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. కంప్లీట్గా ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీని విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది అండ్ మనకి డెప్త్ అనేది తక్కువ వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి 24 సెంటీమీటర్స్ మెజర్మెంట్ అండి. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 4 లీటర్స్ అనమాట. అంటే సాస్ పాట్ మోడలేనండి. కాకపోతే ఏంటంటే హైట్ ఎక్కువగా ఉండకుండా హైట్ తక్కువగా ఉంటుందన్నమాట. అదొకటి డిఫరెన్స్. అండ్ బిర్యానీ పాట్ అంతా వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బాగుంటాయండి ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్ ఏవైనా సరే. మనం ఒకసారి కొని తీసుకున్నామంటే ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉంటాయన్నమాట. మనకే బోర్ కొట్టి
పక్కన పెట్టాలి. అండ్ దీని బాటమ్ చూసుకున్నట్లయితే ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందన్నమాట. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి ఇలా మనకి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ ఉంటాయండి. సో ఇది వచ్చేసి షార్ట్ అండ్ వైడ్ బిర్యానీ పాట్ అనమాట. అండ్ దీని లిడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. రెగ్యులర్గా వచ్చే లిడ్ లాగా కాకుండా దీనికి హ్యాండిల్ వచ్చేసి ఇలా నాబ్ లాగా వచ్చిందనమాట. జనరల్గా అయితే మనకి ఇలా ఉంటాయి మామూలుగా హ్యాండిల్స్ ఏవైనా సరే, బట్ దీనికి ఏంటంటే ఇలా వచ్చిందనమాట నాబ్ లాగా. బాగుంది ఇది కూడా. కొంచెం ఏంటంటే ఇది లిడ్ మనకి కొంచెం లైట్ వెయిట్ అనిపించింది నాకు కంపారిటివ్గా వేరే లిడ్స్తో కంపేర్ చేస్తే ఇండస్ వ్యాలీ బ్రాండ్లో. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఈ బిర్యానీ పాట్లో నేను ఒకసారి సాంబార్ చేశానమాట. సో సాంబార్ కానివ్వండి, బిర్యానీకి కానివ్వండి బాగుంటుంది. ఇందులో ఏంటంటే మనం ఈజీగా ఒక 6 మెంబర్స్కి సరిపడా బిర్యానీ అనేది కుక్ చేయొచ్చండి. అంటే ఆల్మోస్ట్ ఒక 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి తీసుకొని 750 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఇందులో సరిపోతుంది అనమాట. అంటే ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయండి. దీనికంటే చిన్న సైజు ఉంది, అలాగే మనకి 26 or 28 సెంటీమీటర్స్లో కూడా ఉందన్నమాట. నేనేంటంటే నాకు కొంచెం మీడియం సైజ్ కావాలని చెప్పేసి మీడియం సైజులో తీసుకున్నాను. ఈ బిర్యానీ పాట్ ప్రైస్ వచ్చేసి 2799 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సాస్ పాన్ అండి. ట్రైప్లై సాస్ పాన్ అనమాట. ఇండస్ వ్యాలీ బ్రాండ్ లో మనకి ట్రైప్లై సాస్ పాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ మోడల్ చాలా బాగుంటుందండి. దీనికి కూడా మనకి ఇలా గ్లాస్ లిడ్ వస్తుంది అనమాట. ఈ సాస్ పాన్ వచ్చేసి 16 సెంటీమీటర్స్ అండి అండ్ 1.5 లీటర్స్ కెపాసిటీ అనమాట. చాలా బాగుంటుంది. మ్యాట్ ఫినిష్ వస్తుందండి. జనరల్ గా మనకి ట్రైప్లై కుక్వేర్స్ ఏవైనా సరే బయట వైపు అంతా మనకి గ్లాసీ ఫినిష్ అంటే షైనీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ ఇచ్చారనమాట. సో ఇలా ఉంటుందండి సాస్ పాన్ వచ్చేసి. సో హ్యాండిల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది హ్యాండిల్ కూడా. అండ్ కంప్లీట్ సాస్ ప్యాన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి. ఈ మోడల్ అయితే నాకు బాగా నచ్చింది. ఇదేంటంటే మనకి 1.5 లీటర్స్ కెపాసిటీ కదండి. ఇందులో పెద్ద సైజ్ కూడా ఉందన్నమాట. అది వచ్చేసి 3.5 లీటర్స్ కెపాసిటీ అనమాట. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ చేయాలి అనుకున్న వాళ్ళకి అది బాగుంటుంది. నేను ఇదేంటంటే రెగ్యులర్గా మనకి ఏదైనా పూజలోకి పాయసం అట్లాంటివి చేయాలి అంటే ఒకటి సపరేట్గా ఉండాలని చెప్పేసి ఇలాంటి సాస్ ప్యాన్ తీసుకున్నాను అనమాట. ఇందులో పాయసం అవనివ్వండి, లేదంటే పరమాన్నం అవనివ్వండి చేసుకోవడానికి చిన్న క్వాంటిటీస్లో బాగుంటుంది. సో అందుకోసమని ఈ చిన్న సైజ్ సాస్ ప్యాన్ అయితే తీసుకున్నానండి. మనం ఇందులో మిల్క్ కాగబెట్టుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏవైనా పాయసం లేదంటే పరమాన్నం అట్లాంటివి కుక్ చేయడానికి బాగుంటుంది, లేదంటే ఏదైనా సూపీ కర్రీస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఏదైనా అండి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఏదైనా సరే మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎలా నచ్చితే అలా వాడుకోవచ్చు. ఈ ట్రైప్లై సాస్ ప్యాన్ ప్రైస్ వచ్చేసి 2199 రూపీస్ అండి. సాస్ ప్యాన్లోనే మనకి ట్రై స్టీల్ సాస్ ప్యాన్ అండి. ఇందాక చూపించింది ఏంటంటే కంప్లీట్గా ట్రైప్లై సాస్ ప్యాన్. ట్రైప్లై అంటే 3 లేయర్స్ ఉంటాయి ఓవరాల్ కుక్వేర్కి. బట్ ట్రై స్టీల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ బాటంలో మట్టుకే 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది బాటమ్ ఉంది కదండి, ఈ బాటమ్ మట్టుకే మనకి శాండ్విచ్ బాటమ్ అంటారు దీన్ని. సో ఈ శాండ్విచ్ బాటమ్ మట్టుకే మనకి 3 లేయర్స్ వస్తుంది. అండ్ రిమైనింగ్ సాస్ ప్యాన్ అంతా మనకి నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది అనమాట. సింగిల్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. ఇది కొంచెం మనకి పతలాగానే అనిపిస్తుంది. దాంతో కంపేర్ చేస్తే చాలా వెయిట్ డిఫరెన్స్ కూడా ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా సాస్ ప్యాన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి ట్రై స్టీల్ సాస్ ప్యాన్ అనమాట. అండ్ దీనికి హ్యాండిల్స్ వచ్చేసి మనకి సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారనమాట. సో మనం బేర్ హ్యాండ్స్తో కూడా దీన్ని ఇలా పట్టుకోవడానికి ఉంటుందన్నమాట. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో కంప్లీట్గా సాస్ ప్యాన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఈ సాస్ ప్యాన్ని నేను రెగ్యులర్గా డైలీ మిల్క్ బాయిల్ చేయడానికి యూజ్ చేస్తానండి. సో ఇది 1/2 లీటర్ మిల్క్ అయితే నేను బాయిల్ చేయడానికి యూజ్ చేస్తానన్నమాట. ఈ సాస్ ప్యాన్ వచ్చేసి 16 సెంటీమీటర్స్ అండి అండ్ 1.5 లీటర్స్ కెపాసిటీ అనమాట. బట్ మనం రెగ్యులర్గా ఏంటంటే 500 ml to 750 ml క్వాంటిటీ ఆఫ్ మిల్క్ని అయితే బాయిల్ చేయడానికి కరెక్ట్ సూటబుల్ అనమాట. అండ్ దీనికి లిడ్ కూడా వచ్చింది కాబట్టి మనం బాయిల్ చేసిన తర్వాత లిడ్ కూడా కావాలంటే పెట్టేసుకోవచ్చు. ఇది ఓన్లీ మిల్క్ బాయిలింగ్ అనే కాదండి, టీ కాఫీస్ పెట్టుకోవడానికి బాగుంటుంది, లేదు అంటే మనం ఏదైనా సరే సూప్స్ చేసుకోవడానికి బాగుంటుంది, ఏదైనా రాగి జావా అట్లాంటివి చేసుకుంటారు కదా, సో అలాంటి వాటికి చాలా బాగుంటుంది అనమాట. ఈ ట్రై స్టీల్ సాస్ ప్యాన్ ప్రైస్ వచ్చేసి 999 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టస్లా అండి. టస్లా అంటే ఏం లేదండి, మనకి జనరల్గా కడాయిస్ ఉంటాయి కదా, కడాయిస్కి అయితే హ్యాండిల్స్ వస్తాయి ఇలాగా. బట్ ఇదేంటంటే వితౌట్ హ్యాండిల్స్ లాగా అనమాట. కడాయి లాగానే ఉంటుంది కంప్లీట్గా, బట్ హ్యాండిల్స్ ఉండవు. అలాగే లిడ్కి కూడా మనకి హ్యాండిల్ ఉండదు అనమాట. కంప్లీట్ హ్యాండిల్ లెస్ కుక్వేర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ టస్లా అండి. సో టస్లా వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. అండ్ లోపల వైపు వచ్చేసి ఇలా ఉంటుందండి.
అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందన్నమాట. జనరల్ గా ఏంటంటే మనము చేపల పులుసు చేస్తాం కదండి, దానికి కొంచెం వెడల్పాటి కడాయి కావాలి కాబట్టి సో ఇలాంటి టస్లా అయితే బాగుంటుందండి. అండ్ ఇందులో మనం గులాబ్ జామున్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఇది మనం మిక్సింగ్ బౌల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి క్వాలిటీ అయితే. అండ్ ఇందులో మనకి సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. 20 సెంటీమీటర్స్ ఉంది, 24 ఉంది అండ్ 26 ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 26 సెంటీమీటర్స్ అనమాట. ఇది పెద్ద సైజ్ అండి. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది కూడా మనకి ఏంటంటే హ్యాండిల్ లెస్ అనమాట. కంప్లీట్గా ఈ కుక్వేర్ అంతా హ్యాండిల్ లెస్ ఉంటుందన్నమాట. సో ఇలా హ్యాండిల్ లెస్ ఉండడం వల్ల ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ మోడల్ అంతే. ఇది వచ్చేసి 26 సెంటీమీటర్స్ అండి. అండ్ కెపాసిటీ వచ్చేసి 3.2 లీటర్స్ కెపాసిటీ అనమాట. నేనైతే ఇందులో గులాబ్ జామున్స్ చేశాను, తర్వాత చేపల పులుసు చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ టస్లా ప్రైస్ వచ్చేసి నాకు 2399 రూపీస్ పడిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోటే ప్యాన్ అండి. ఇదేంటంటే మనకి హైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, బట్ వెడల్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది నా ఫేవరెట్ కుక్వేర్ అనమాట. అంటే జనరల్గా మనము ఏదైనా సరే డీప్ ఫ్రైస్ చేసుకోవాలనుకోండి, వడలు గారెలు చేసేటప్పుడు ఏంటంటే ఒకేసారి మనం ఒక 6 to 7 వేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి వెడల్పాటి ప్యాన్ ఏదున్నా సరే మనకి ఎక్కువ వడలేసి తొందరగా ఫ్రై చేయడానికి ఉంటుందన్నమాట. జనరల్ నార్మల్ కడాయిస్లో ఏంటంటే అవి లోతు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ పడతాయి, ఒకదాని మీద ఒకటి పడుతూ ఉంటుంది. బట్ ఇందులో అలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో సఫిషియెంట్ ఆయిల్ వేసాక వడలు కానివ్వండి, గారెలు కానివ్వండి చేసుకున్నప్పుడు ఈజీగా 6 to 7 వడలు అయితే చేసుకోవచ్చు. నేను మెయిన్గా తీసుకునేది అదే పర్పస్ అనమాట. బట్ దీన్ని మనం మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అండి. డీప్ ఫ్రైస్గానే కాకుండా కర్రీస్ చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, ఏదైనా సరే మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సోటే ప్యాన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ దీని హ్యాండిల్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుంది. సో నేను ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క కుక్వేర్ అనేది ఇండక్షన్ స్టవ్కి సపోర్ట్ చేస్తుందండి. సో మనం గ్యాస్ స్టవ్ అనే కాదండి, ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అండ్ దీని లిడ్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఉంటుందన్నమాట. ప్రతి దానికి లిడ్ వచ్చిందండి. నేను తీసుకున్న కుక్వేర్లో ఏంటంటే ప్రతిదీ లిడ్తో పాటుగా వచ్చింది. మనకి కాంబో సెట్ చూపించాను కదా స్టార్టింగ్లో, అదొక్కటి మనకి వితౌట్ లిడ్ అనమాట. అందులో కూడా ఇంకొక పెద్ద సైజ్ సెట్ ఉందండి, దానికి ఏంటంటే విత్ లిడ్ వస్తుంది. నేను తీసుకున్నది ఏంటంటే చిన్న సైజ్ అనమాట. సో అదేంటంటే మనకి వితౌట్ లిడ్ వచ్చింది. బట్ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క దానికి సపరేట్ లిడ్స్ ఉంటాయన్నమాట. సో మనం మళ్ళీ ఊరికే ఏ లిడ్ పెట్టాలి, దీని వెతుక్కోకుండా దేనికి అది హ్యాపీగా సపరేట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి సోటే ప్యాన్ అండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదైతే ఎప్పుడు వెబ్సైట్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూనే ఉంటుందన్నమాట. సో చాలా మంది ఇష్టపడతారు దీన్ని. సోటే ప్యాన్ వచ్చేసి 22 సెంటీమీటర్స్ అండి. అండ్ 2 లీటర్స్ కెపాసిటీ అనమాట. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ఓక్ అండి. సో ఓక్ అంటే ఏం లేదండి, కడాయి లాగానే ఉంటుంది, బట్ మనకి ఏంటంటే లాంగ్ హ్యాండిల్ వస్తుంది, అదొకటే డిఫరెన్స్ అనమాట. సో నేనైతే అలాగే అనుకుంటాను. జనరల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓక్ షేప్ అవనివ్వండి, టస్లా షేప్ అవనివ్వండి, ఇలాంటి కడాయి షేప్ అవనివ్వండి, కంప్లీట్గా సిమిలర్గానే ఉంటుంది. బట్ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. అంటే దాని యూసేజ్కి తగ్గట్టుగా మోడల్ క్రియేట్ చేస్తారు. సో మనకి టస్లా అయితే వితౌట్ హ్యాండిల్స్ ఉంటుంది, మన కడాయి అయితే విత్ 2 హ్యాండిల్స్ ఉంటుంది, షార్ట్ హ్యాండిల్స్. అండ్ ఈ ఓక్ వచ్చేసి ఏంటంటే మనకి లాంగ్ హ్యాండిల్తో వస్తుందన్నమాట. ఇది జనరల్గా మనం నూడిల్స్ అట్లాంటివి చేసుకునే వాటికి బాగుంటాయి. నూడిల్స్, పాస్తా అట్లాంటివి చేయడానికి చాలా బాగుంటాయి అనమాట. కంప్లీట్గా ఓక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. జనరల్గా మనము కడాయిస్ యూజ్ చేసినప్పుడు హ్యాండిల్స్ హీట్ ఎక్కుతున్నాయి అనే ఒక డౌట్ ఉంటే మట్టుకి మనం ఇలాంటి ఓక్ తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి లాంగ్ హ్యాండిల్ పట్టుకొని ఈజీగా కుక్ చేసుకోవచ్చు. మనము మధ్యలో కుకింగ్ అవుతున్నప్పుడు కూడా మనం ఇలా బేర్ హ్యాండ్స్తో పట్టుకున్నా కూడా హీట్ అనేది ఉండదన్నమాట ఇలాంటి హ్యాండిల్స్కి. సో అలాంటి చిన్న షార్ట్ హ్యాండిల్స్ ఉన్న కడాయిస్ వద్దు అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ చెప్తాను నేను. అంటే ప్రాక్టికల్గా నాకు అలా అనిపించింది అనమాట. ఓన్లీ నూడిల్స్, పాస్తాలు చేయడం అనే కాకుండా ఇందులో మనం రెగ్యులర్గా కర్రీస్ అన్నీ వండుకోవచ్చండి. అంటే ఇగురు కర్రీస్ కానివ్వండి, పులుసు కర్రీస్ కానివ్వండి, అలా వండుకోవడానికి బాగుంటుందన్నమాట. అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుంది. కంప్లీట్గా ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అండి. చాలా బాగుంది ఈ మోడల్ కూడా. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అనమాట. ఈ ఓక్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండి. అండ్ 3.2 లీటర్స్ కెపాసిటీ అనమాట. 750 grams ఆఫ్ వెజిటబుల్స్ కానివ్వండి, లేదంటే చికెన్, మటన్ అట్లాంటివి కుక్ చేయడానికి అయితే ఈ సైజ్ బెస్ట్ సూటబుల్ అనమాట. సో ఇంట్లో ఒక 4 members ఉన్నారనుకోండి, వాళ్ళకి సరిపడా కర్రీ వండడానికి బాగుంటుంది. సో ఇది వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ఓక్ అండి. ఇప్పటివరకు మీకు చూపించిన అన్నిట్లలో ఇది ఒక పెద్ద సైజ్ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. ఇది 30 సెంటీమీటర్స్ అండి. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 4.5 లీటర్స్ కెపాసిటీ అనమాట. చాలా పెద్ద సైజ్ కడాయి. ఇలాంటి ఒక పెద్ద సైజ్ కడాయి ఉండాలి అని చెప్పేసి తీసుకున్నానండి.
ఇదేంటంటే మనకి ఆల్మోస్ట్ ఇందులో ఒక 2 kg అనుకోండి, 2 kg ఏదైనా సరే, వెజ్ అవ్వనివ్వండి నాన్ వెజ్ అవ్వనివ్వండి, 2 kg వరకు కూడా మనం ఇందులో క్వాంటిటీ అనేది కర్రీ కుక్ చేయొచ్చు. అంటే 2 kg చికెన్ అవ్వనివ్వండి, మటన్ అవ్వనివ్వండి, కుక్ చేయడానికి ఈ సైజ్ కడాయి అనేది చాలా బెస్ట్ సూటబుల్ అనమాట. సో 30 cm కాబట్టి చాలా పెద్ద సైజ్ అండి. అండ్ ఇదేంటంటే మనకి డెప్త్ మరీ ఎక్కువ లేకుండా వెడల్పు ఎక్కువ వచ్చిందనమాట. సో మీరు చూడొచ్చు, కొంచెం ఫ్లాట్ కడాయి అంటారనమాట దీన్ని. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కడాయిస్లో 2 మోడల్స్ ఉంటాయండి. డెప్త్ ఎక్కువ ఉన్న కడాయిస్ ఉంటాయి, కొంచెం ఫ్లాట్ బాటమ్ వచ్చినవి ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే మరీ డెప్త్ ఎక్కువ ఉన్న కడాయిస్ కంటే కూడా ఫ్లాట్ బాటమ్ వచ్చిన కడాయిస్ తీసుకుంటే ఏంటంటే కుకింగ్కి బాగుంటుంది. అండ్ ఇందులో చేపల పులుసు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. సో దీనికి వచ్చిన హ్యాండిల్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ అండి. అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ కంప్లీట్ కడాయి వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా పెద్ద సైజు, 30 cm అనమాట. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా పెద్ద సైజు లిడ్ అనమాట. సో నేను తీసుకున్న ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్ అన్నిట్లలో ఇప్పటి వరకు అయితే ఇదే పెద్ద సైజ్ అండి. ఇది వచ్చేసి 30 cm కడాయి అనమాట, ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి. దీని ప్రైస్ వచ్చేసి నాకు 3099 రూపీస్ పడిందండి. సో ఇంట్లో ఒకవేళ ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా, లేదు ఏదైనా క్వాంటిటీస్ ఎక్కువ కుక్ చేయాల్సి వచ్చింది అనుకోండి, సో అలాంటి టైంలో ఏంటంటే మనం ఇలాంటి ఒక పెద్ద సైజ్ కడాయి కూడా పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఇవ్వండి నేను ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి ఆర్డర్ చేసిన నా కంప్లీట్ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కలెక్షన్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 8 months నుండి కలెక్ట్ చేస్తూ వచ్చానమాట. ఎవ్రీ మంత్ కొన్ని కుక్వేర్స్. ఇవే కాకుండా నా దగ్గర క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కూడా ఉన్నాయండి. బట్ ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్గా ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ చూపిద్దామని చెప్పేసి చూపించానమాట. ఈసారి ఏంటంటే కంప్లీట్గా ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి కుక్వేర్ అనేది కలెక్షన్ నచ్చి, క్వాలిటీ నచ్చి ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చానమాట. సో నేను ఇప్పటివరకు యూజ్ చేసిన కంప్లీట్ అన్ని మోడల్స్ కూడా బాగున్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళు యూజ్ చేసే స్టీల్ కూడా చాలా బాగుంటుంది అనమాట, హెల్దీ స్టీల్ ఉంటుంది. అండ్ వీటి లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అండ్ మీరు డైరెక్ట్గా ఇండస్ వ్యాలీ వెబ్సైట్ వెళ్ళినా కూడా మీరు చాలా మోడల్స్ అనేవి మీరు చూడొచ్చు. అక్కడ అన్ని డిస్ప్లే ఉంటుంది కదా వెబ్సైట్లో. సో లేదు మీకు పర్టికులర్ మోడల్ కావాలి అంటే సెర్చ్ చేస్తే కూడా మనకు అక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి మీరు ఎలాంటి కుక్వేర్ పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా నా కూపన్ కోడ్ వచ్చేసి NIVE12 అండి, NIVE12 అనమాట. ఈ కూపన్ కోడ్ని మీరు చెక్అవుట్ టైంలో యూస్ చేస్తే కనుక మీకు రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్తో పాటు, అంటే జనరల్గా వీళ్ళ దానిలో ఏంటంటే 40 to 45% డిస్కౌంట్ అనేది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుందండి. సో దానితో పాటు మీరు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది నా కూపన్ కోడ్ వల్ల పొందొచ్చు అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. సో నేనైతే జెన్యూన్ ఫీడ్బ్యాక్ని అయితే ఇండస్ వ్యాలీ కుక్వేర్ గురించి ఇచ్చాను. అండ్ నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా మీతో షేర్ చేశాను అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 200+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.